హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ ఆ ఒక్కటి అడక్కు. జనాలకు ఎన్నో ఆశలుంటాయి. ఆ ఆశలే ఆధారంగా చేసే వ్యాపారాలు ఇంకెన్నో ఉంటాయి. అందులో ఒకటైన పెళ్లి అండ్ మ్యాట్రిమోనీ బిజినెస్ బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. ఇలాంటి వ్యాపారాల్లో ఎలాంటి స్కామ్స్ ఉండొచ్చు అండ్ వాటి వల్ల ఎలాంటి దారుణాలు జరగచ్చు, ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అనేవి చూపించే ప్రయత్నం చేశారు మూవీలో. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అల్లరి నరేష్ అండ్ ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్లో అంకం మళ్ళీ డైరెక్ట్ చేసిన మూవీ ఆ ఒక్కటి అడగ. ఓపెన్ చేస్తే ఏజ్ పెరిగినా పెళ్లి కాని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఘన అలియాస్ గణపతి మన హీరో. అలుపు లేకుండా అతనికి సంబంధాలు చూసే అమ్మ, తమ్ముడు అండ్ మరదలు, వీళ్ళ చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ అండ్ సీన్సే మూవీ. ఇక మూవీలో పెళ్లి సంబంధాలు, పెళ్లి చూపులు, పెళ్లి గురించి అడిగేవాళ్ళు, అడగకుండానే సలహాలు ఇచ్చేవాళ్ళు, మ్యాట్రిమోనీలో మ్యాచెస్, అందులో స్కీమ్స్, స్కామ్స్, మొత్తానికి పెళ్లి 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 ఇవే నడుస్తుంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఆ టాపిక్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, ఆల్రెడీ ఇలాంటి టాపిక్స్ వల్ల ఫ్రస్ట్రేట్ అయి ఉన్న వాళ్ళు ఈ మూవీ అవాయిడ్ చేయొచ్చేమో అనిపించింది నాకు. దీనికి మెయిన్ రీజన్ మూవీలో ఫన్ అప్ టు ద మార్క్ లేకపోవడం. ఆ కామెడీ ట్రాక్స్ మిస్ అవ్వడం వల్ల ఎంటర్టైనింగ్ యాంగిల్ కూడా మిస్ అయినట్టు అనిపించింది నాకు. అక్కడక్కడ కామెడీ ఎలిమెంట్స్ కొంతవరకు ఓకే అనిపించాయి. వైవా హర్ష, వెన్నెల కిషోర్, హరితేజ వీళ్ళ టైమింగ్ బాగుంది. నాకు వైవా హర్ష సీన్స్ కొంచెం బెటర్ ఫన్నీగా అనిపించాయి. ఇక స్టోరీ విషయానికి వస్తే, సొసైటీలో బిజినెస్ పేరుతో జరిగే స్కామ్స్, దానివల్ల ఎఫెక్ట్ అయిన హీరో అండ్ ఆ స్కామ్లో ఇరుక్కున్న హీరోయిన్, ఈ ఇద్దరు ఆ విషయాన్ని ఎలా రియలైజ్ అవుతారు, అందులో నుండి ఎలా బయటపడి గెలుస్తారు అనేది కొంచెం రొటీన్ స్టోరీనే, కానీ కాస్త డిఫరెంట్గా చూపించారు. యాక్టింగ్ గురించి చెప్పాలంటే అల్లరి నరేష్ యాక్టింగ్ డీసెంట్గా ఉంది, కానీ కామెడీ పండించడంలో ఆయన టైమింగ్ అండ్ ఎనర్జీ ముందంత ఎఫెక్టివ్గా అనిపించలేదు నాకు. ఫరియా అబ్దుల్లా యాక్టింగ్ బాగుంది, రోల్కి సెట్ అయింది అనిపించింది. హీరో తమ్ముడి క్యారెక్టర్ చేసిన రవికృష్ణకి పెద్ద రోల్ ఏం లేదు, కానీ రవికృష్ణ వైఫ్ క్యారెక్టర్ కొంచెం సీరియల్ ఎక్స్ప్రెషన్స్ లా అనిపించింది నాకు. ఇక ముందు చెప్పుకున్నట్టు వైవా హర్ష, వెన్నెల కిషోర్, హరితేజ వీళ్ళ టైమింగ్ బాగుంది. ఓవరాల్గా స్టోరీ, డైరెక్షన్, యాక్టింగ్, కామెడీ అండ్ మ్యూజిక్ అన్నీ యావరేజ్గా అనిపించాయి నాకు. దట్స్ ఆల్ అబౌట్ ఆ ఒక్కటి అడక్కు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.